మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న కోవూరు రోడ్ దగ్గర అయితే ఉన్నాం. సో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే సాయిబాబా టెంపుల్ పక్కనే. సో ఇక్కడ చూసినట్లయితే వేడి వేడి సమోసా, ఇలా కూడా సమోసా చేస్తారు, ఎంత సింపుల్ గా ఉంటదని చెప్పేసి నేను ఈ అమ్మమ్మని చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. సో ఒక్కళ్ళే చేసుకున్నారు. ఓ ఎలా చేస్తారు అసలు, సమోసా ఇంత ఈజీనా, ఒకసారి ఏంటో అమ్మమ్మ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మమ్మ, మీ పేరేంటి? చెన్నమ్మ. సమోసాలు ఇంత సింపుల్ గా చేసుకోవచ్చు అనే విధంగా మీరు చేస్తున్నారు. అసలు ఎలా, ప్రాసెస్ ఏంటమ్మా? అంటే అంటే ఎలా చేస్తారు ఫస్ట్? ఫస్ట్ ఇది చపాతీ తీసుకుంటాం. ఇది ఏం పిండి అమ్మా? ఇది మైదా పిండి. మైదా పిండి. మైదా పిండి తీసుకొని తీసుకొని ఇప్పుడు పిండి మేము కాల్చుకుంటాం. పిండి మేము కాల్చుకొని ఇక్కడికి వచ్చి సమోసాలు తయారు చేస్తాం. అంటే ఎలా ఎలా చేస్తారు? లైట్ గా లైట్ గా కాలుస్తాం. లైట్ గా కాల్చి ఇంకా ఇక్కడికి వచ్చి సమోసాలు తయారు చేసుకుంటాం. ఇక్కడ దీంట్లో ఏమేమి కలుపుతారు? ఇంట్లో క్యారెట్, బటానా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్ట్, తెల్లగా ధనియాల పొడి, కారం, పసుపు అన్ని కలిపేస్తారు. మామూలుగా బయట మనం చూస్తున్నట్లయితే ఆలుగడ్డ అలా పెడతారు కదమ్మా కొన్ని సమోసాల్లో, అవి ఉడకబెడతారు. కానీ ఇక్కడ ఉడకబెట్టారా మీరు? పచ్చివి చేస్తాం మేము. అవి ఇంకా ఆలుగడ్డ అవి పెట్టి కాళ్ళు నిప్పులు అంటారని చెప్పని మేము ఇట్లా తయారు చేసుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టారమ్మా? 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టారా? చాలా ఫాస్ట్ గా చేస్తున్నారమ్మా. ఇదేంటమ్మా? అది మైదా. మైదా లైట్ గా అద్దాలా? అద్దాలి. సో మామూలుగా మనం సమోసాలు చేసుకోవాలంటే ఎంత కష్టమా అని అనుకుంటాం కదా. ఇక్కడ చూసిన తర్వాత ఎవరైనా సమోసా ఇంట్లో చేసుకోవచ్చు అనే విధంగా అయితే ఇక్కడ ఈ అమ్మ అయితే తయారు చేస్తున్నారు. చాలా సింపుల్ అండి. జస్ట్ ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, బఠానీ, క్యారెట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్. ఇంత సింపుల్ గా ఎప్పుడైనా మీరు చూసారా? నేను కూడా ఇక్కడే చూస్తున్నాను ఫస్ట్ టైం. బట్ ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, లైవ్ లోనే వేసిస్తారు వేడి వేడిగా. ఓ గరం మసాలా కూడా వేస్తాము, అల్లం పేస్ట్ కూడా. అన్ని వేసేసి పచ్చివి కలిపి పెడతాము. కలిపి పెట్టేసి మనం చేసుకొని సమోసాలు చేసుకుంటాం కదా, రెడీ చేసుకుని ఒక సైడ్ పెట్టుకోవాలి. మామూలుగా ఇక్కడ చేసుకుంటాం కదా, విడిపోకుండా ఇదేంటంటే మైదా పిండి. ఈ మైదా పిండిని అద్దేసి విడిపోకుండా నీట్ గా పెడుతున్నారు. చాలా నీట్ గా చేస్తున్నారు. ఇక్కడైతే ఇంత సింపుల్ గా అనిపించింది. ఎవరైనా తినొచ్చు. అందులో లైవ్ లో చేస్తున్నారు. అసలు చాలా అదృష్టం ఉండాలి లైవ్ లో తినాలంటే. కొన్ని ప్లేసెస్ లో మాత్రమే ఆ అదృష్టం ఉండిద్ది. బట్ ఇక్కడైతే సూపర్ గా ఉండిద్ది, సూపర్ గా చేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్ గా అనిపించింది అమ్మా. 2 సంవత్సరాల నుంచి అమ్మగారు అయితే ఇక్కడే చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇప్పుడైతే మనకి లైవ్ లో అయితే సమోసా వేసి చూపిస్తారు. సమోసాతో పాటు ఏమేమి చేస్తారు? మేము సమోసా ఒకటే తయారు చేస్తాం. ఓకే. సో ఇవమ్మ ఇంటి దగ్గర తీసుకొస్తారా లేకపోతే? అవి వరకు దీంతోనే తయారు చేస్తాం. మాండాతోనే తయారు చేస్తాం. ఓకే. ఏంటివమ్మా అవి? అవి మాండాని కట్ చేసి నూనెలో వేయించి కారం, ఉప్పు, కరివేపాకు అవి చల్లి మన 6 ప్యాకెట్ లాగా తయారు చేస్తాం. ఎంతమ్మా ప్యాకెట్? 10 రూపాయలు. 10 రూపాయలు. సో అన్ని ఫ్రెష్ గానే చేస్తున్నారు, అన్ని లైవ్ లోనే చేస్తున్నారు. రోజుకి ఎన్ని పోతాయమ్మా ఇక్కడ? ఒక రోజు 300 పోతాయి, ఒక రోజు 200 పోతాయి, ఒక రోజు 40. రోజు జనం వచ్చే కొంత పోతాం. ఓకే. లాభం ఏమైనా ఉందమ్మా? అయితే కూలిపాటు ఉంటది. కస్టమర్ కి అయితే వస్తది. చాలా సింపుల్ గా చేస్తున్నారు. చూడడానికి మనకి సింపుల్ అనిపిస్తది, బట్ చేసేటప్పుడే బఠానీ ఉడకనిస్తారా లేకపోతే పచ్చి అమ్మా? అన్ని పచ్చివే. ఒక్కోసారి ఉల్లిపాయలు రేట్లు ఎక్కువ అవుతాయి అమ్మా. అలాంటి టైంలో ఉల్లిపాయలు వేస్తారు, ఇంకేం వేస్తారు? ఉల్లిపాయ వేస్తాం. ఎంత రేటు ఉన్న ఉల్లిపాయ వేస్తారు. అప్పుడేమైనా రేట్లు మళ్ళీ పెంచుతారా? సమోసా ఎంతని? 5 రూపాయలే. సో ఉల్లిపాయల రేటు పెరిగినా తగ్గినా అదే రేట్ అంట. ఎందుకంటే ఒక్కసారి వచ్చిన కస్టమర్స్ ని మళ్ళీ మనం పోగొట్టుకోలేం కాబట్టి. ఇప్పుడైతే మన ముందు వేడి వేడి సమోసా ఉంది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో.
నిజం చెప్తున్నాను, వేడి వేడి సమోసా, అందులో మిరపకాయ అలా అద్దుకుని తింటుంటే వేరే లెవెల్. సూపర్ గా ఉంది టేస్ట్ అయితే. నమస్తే సార్, నమస్తే అమ్మా. మీ పేరేంటి వేరే చోటు. సార్? ఇక్కడ సమోసా ఎలా ఉంటాయి సార్? చాలా ఇప్పుడు కాదమ్మా, దగ్గర 4-5 సంవత్సరాల నుంచి తీసుకుంటాం దగ్గర. 2 సంవత్సరాలు అంటున్నారు కదా సార్ ఇక్కడ పెట్టి. పిచ్చయింది, తెలియదు, గుర్తులేదు. ఎన్ని సంవత్సరాలు అయింది మనం పెట్టి? పిచ్చయింది. అప్పటి నుంచి మీరు ఇక్కడికే వస్తున్నారు. సో టేస్ట్ ఎలా ఉండిద్ది సార్? చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. హాయ్ అమ్మా, మీ పేరేంటి? నా పేరు హరీష్ బాబు. సార్ ఇక్కడ టేస్ట్ ఎలా ఉండిద్ది సమోసా? చాలా బాగుంటుందమ్మా, అందరికి అందుబాటు ధరలు, బాగా టేస్ట్ గా చాలా బాగా చేస్తారమ్మా. అందరికి టేస్ట్ ముఖ్యం కాబట్టి ఎంత దూరం అయినా ఇక్కడి నుంచి తీసుకెళ్తాం. మేము పెళ్లిళ్ళకి వాటికి కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తామమ్మా. అంటే లైవ్ లోనే చేస్తున్నారు కదా సార్, అది బెనిఫిట్ అయ్యింది అందరికి. అవునమ్మా, లైవ్ లో చేయడం వల్ల ఏంటంటే మన ముందే వేసి తీసిస్తారు, సో టేస్ట్ కూడా బాగుంటది. అందువల్ల ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో, మాది కొండేపు దగ్గర అమ్మా, మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా తీసుకెళ్తాము. మా పెళ్లిళ్ళకి కూడా ఒక 1000 ఒకేసారి ఆర్డర్ చెప్పుకుంటామమ్మా. అది టేస్ట్ బాగుండేది కాబట్టి ఆర్డర్లు కూడా ఇస్తారంట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, సమోసా చేయడం చాలా ఈజీ, అంత కష్టమేం కాదు. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనే విధంగా అయితే ఇక్కడ ఉన్నాయి. సో వేడి వేడి సమోసా, అందులో మిరపకాయ ఎద్దుకొని తింటుంటే వేరే లెవెల్. సో నాకైతే సూపర్ గా నచ్చింది. సో ఎవరైనా ఉంటే వచ్చి తినేసేయండి. ఇది ఏంటంటే ఎవరైనా జాబ్ చేసే వాళ్ళకి, స్టడీ వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ప్లేస్ వచ్చేసి కందుకూరు కోవూరు రోడ్డు సాయిబాబా టెంపుల్ పక్కనే ఈ ప్లేస్ అయితే ఉంది. సో వచ్చి తినేసేయండి. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.